వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటి చుట్టూ ఇప్పుడు జనాలంతా కూడాను తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, అది కూడా భూమి మీద పెట్టింది ఎప్పటికీ వేస్ట్ కాదు. ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి తరతరాలకి కూడాను ఒక దారి చూపిస్తుంది, ఒక బాట చూపిస్తుంది అన్న దేంట్లో రియల్ ఎస్టేట్లో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కరెక్టే. ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఇది మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇలా తెలియకపోయిన రోజు ఖచ్చితంగా మోసాల బాట పడుతూ ఉంటాం. మరి రియల్ ఎస్టేట్లో పక్కాగా పకడ్బందీగా ఎక్కడ పెడితే బాగుంటుంది, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ భరత్, ప్రాపర్టీ అడ్వైజర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక పునాది అనుకోవచ్చు. సో హైదరాబాద్లో ఏ ప్లేసెస్లో మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మంచి స్పాట్స్గా మీరు చెప్తారు? యాక్చువల్లీ హైదరాబాద్ అనేది హైదరాబాద్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ఎండ్ ఆఫ్ ది డే డెఫినెట్లీ యుల్ గెట్ ద అప్రిసియేషన్. బట్ స్పెసిఫిక్గా కొన్ని ఏరియాస్లో ఎప్పుడైతే మనం కనెక్టివిటీస్ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తామో, సో కనెక్టివిటీస్ని బేస్ చేసుకోవడం వల్ల అప్రిసియేషన్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. ఎక్కడ పెట్టినా అబ్సల్యూట్గా అప్రిసియేషన్ అనేది ఉంటుంది. కానీ ఎక్కడైతే కనెక్టివిటీస్ని బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే అక్కడ మాత్రం అప్రిసియేషన్ అనేది చాలా స్పీడ్గా వస్తుంది. అలాంటి ఏరియాస్లలో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఇప్పుడు కాదు, గత 4-5 సంవత్సరాల నుంచి మనం ఎక్కడ విన్నా కూడా బెంగళూరు హైవే దగ్గరలో ఉన్నటువంటి షాద్నగర్ అని. ఎందుకు షాద్నగర్ ఈజ్ బెస్ట్? ఎందుకనంటే ఎప్పుడైనా సరే కనెక్టివిటీ పరంగా హైదరాబాద్ సరౌండింగ్లో మనం చూసుకుంటే షాద్నగర్ ఏరియా ఎందుకు డిమాండ్ ఎక్కువ పెరగడానికి రీజన్ ఏంటంటే కనెక్టివిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే మేజర్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఇవాళ రేపు మనం ఎయిర్పోర్ట్ చాలా నియర్ బై, ఎయిర్పోర్ట్ నుంచి అరౌండ్ ఒక 25 మినిట్స్ డ్రైవ్లోనే మనకు షాద్నగర్ సిటీ ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ కనెక్టివిటీ అయిపోయింది ఎయిర్పోర్ట్. సెకండ్ హైవే అండి, బెంగళూరు హైవే అంటారు. ఇది NH7 ఉండింది ఇంతకుముందు, ఇప్పుడు NH44. ఈ హైవే ఏదైతే ఉన్నదో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 13 రాష్ట్రాలు 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లను కలుపుతూ వెళ్తున్నటువంటి హైవే అన్నమాట. సో ఇండియాలో ఈ హైవేకి ఉన్నంత కనెక్టివిటీస్ వేరే ఏ హైవేకి లేవు. సో ఈ హైవేని బేస్ చేసుకోవడం వల్ల సెకండ్ చాలా మంచి కనెక్టివిటీ అవుతుంది హైవే. అండ్ థర్డ్ వచ్చేసి రైల్వే అండి. ఎందుకంటే రైల్వే స్టేషన్స్ అనేవి అప్ టు మహబూబ్ నగర్ వరకు MMTS వర్క్ 90% వర్క్ అయిపోయింది. ట్రయల్స్ కూడా రన్ అవుతున్నాయి ప్రజెంట్. సో ఈ ఎయిర్పోర్ట్కి అండ్ బెంగళూరు హైవేకి దగ్గరలో యాజ్ వెల్ యాజ్ రైల్వే స్టేషన్స్కి దగ్గరలో ఈ 3 కనెక్టివిటీస్ ఉన్న ఏరియా ఏదైనా ఉంది అని అంటే షాద్నగర్ మాత్రమే. మీరు కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు ముంబై హైవే కావచ్చు, లేదనంటే విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే కావచ్చు, దెర్ ఈజ్ నో ఎయిర్పోర్ట్. మనం ఒకవేళ అక్కడ తీసుకోవడం వల్ల డిసడ్వాంటేజ్ అని చెప్పలేను. కాకపోతే మేజర్ కనెక్టివిటీ ఉన్నది ఎయిర్పోర్ట్కి షాద్నగర్ దగ్గరలో, కాబట్టి షాద్నగర్ బెస్ట్ ఉంటుంది. అండ్ ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే షాద్నగర్కి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే షాద్నగర్లో మీకు తక్కువ బడ్జెట్లో కానీ, లేదంటే మీడియం బడ్జెట్లో కానీ, ఎక్కువ బడ్జెట్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద కరెక్ట్ టైం అండి. సో ఫస్ట్ ప్రియారిటీ షాద్నగర్. అండ్ సెకండ్ వచ్చేసి ఇప్పుడు మనం చాలా వింటా ఉన్నాం లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి 4th సిటీ మహేశ్వరం అని చెప్పేసి వింటా ఉన్నాం. సో ఈ శ్రీశైలం హైవే కానీ మహేశ్వరం కానీ ఇప్పుడు ఎక్కువ ఒక సిటీ, ఒక ఏరియా డెవలప్ కావడానికి మేజర్ రీజన్స్ ఏముంటాయి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ అండి. గవర్నమెంట్ ల్యాండ్స్ ఏ ఏరియాలో అయితే ఎక్కువ ఉంటాయో అబ్సల్యూట్గా ఆ ఏరియా అనేది డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు మనం 4th సిటీ అని చెప్పేసి రన్ అవుతా ఉంది. 4th సిటీకి మహేశ్వరం కానివ్వండి, శ్రీశైలం హైవే కానివ్వండి, ఇదంతా 4th సిటీ కిందికి వస్తుంది. కాబట్టి మనకు ఆ 4th సిటీ లోపల ఉంటుంది. అండ్ నంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. సో ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్నది కాబట్టి శ్రీశైలం హైవే కూడా బెస్టే అని చెప్తాను. అండ్ థర్డ్ వచ్చేసి మనకు విజయవాడ అండి. ఎందుకంటే అంబర్పేట వరకు ఇంతకు ముందు సిటీ అనేది ఎక్స్పాన్షన్ అని అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే అంబర్పేట నుంచి టువర్డ్స్ చౌటుప్పల్ వరకు కూడా సిటీ ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంది. అండ్ హైవే పరంగా చూసుకుంటే ఇంతకుముందు మనకు అంబర్పేట వరకు 4-వే లైన్ ఉండింది. ఇప్పుడు ఆ చౌటుప్పల్ వరకు కూడా 6-వే లైన్, అంటే 6-వే లైన్ చౌటుప్పల్ వరకు కూడా మనకు ఎక్స్పాన్షన్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దండుమల్కాపూర్ సెజ్ దాదాపు 600 to 700 స్మాల్ స్కేల్ కంపెనీస్ ఉన్నాయన్నమాట దండుమల్కాపూర్ సెజ్లో. సో వీటన్నిటిని బేస్ చేసుకుంటే ఎంప్లాయ్మెంట్కి దగ్గర, కనెక్టివిటీస్కి దగ్గర ఏదైతే విజయవాడ హైవే ఉంటుందో అది కూడా మంచి షార్ట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా దట్ ఈస్ ద బెస్ట్ హైవే అని చెప్తాను. 4th వచ్చేసి మనకు భువనగిరి వరంగల్ హైవే. సో రీసెంట్గానే మనకు వరంగల్ హైవే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేశారు, దానికి బడ్జెట్ కూడా శాంక్షన్ అయిపోయింది, వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు
ఆల్రెడీ వస్తూ ఉంది. సో ఈ వరంగల్ హైవేకి ఏదనంటే యాదగిరిగుట్ట మెయిన్ టెంపుల్ ఏదైతే ఉన్నదో మెయిన్ టెంపుల్ నుంచి అప్ టు 5.5 నుంచి 6 కిలోమీటర్స్ రేడియస్లో YTDA అని ఉంది, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. సో ఈ 6 కిలోమీటర్స్ రేడియస్లో ఏదైతే ల్యాండ్స్ కానీ ప్లాట్లు కానీ సేల్ చెయ్యరు, ఎందుకంటే ఇది కంప్లీట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండ్ అన్నమాట. సో ఇందులో షాపింగ్ మాల్స్, సినిమాస్, థియేటర్స్, సో వీటికి ప్లాన్ చేస్తున్నారు గవర్నమెంట్. సో ఆ జియో దాటిన తర్వాత ఉన్న ఏరియాస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ 4 హైవేస్లో మాత్రం ది బెస్ట్ ఇన్ టైంకి రిటర్న్ రావాలి అనుకుంటే మాత్రం బెంగళూరు హైవే షాద్నగర్ ఇస్ ద బెస్ట్. ఓకే. Yeah. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ సార్. Yeah. చాలా మంది ల్యాండ్ని వెంచర్లో కొనాలా లేకపోతే ఇండివిజువల్గా కొనుక్కోవాలా? ఇండివిజువల్గా కొనుక్కునే వాళ్ళు ఏం ఆలోచించాలి, వెంచర్లో కొనుక్కునే వాళ్ళు ఏం ఆలోచించాలి? సింపుల్ అండి. ఇప్పుడు ఇండివిజువల్గా ల్యాండ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి నాట్ అన్ ఇష్యూ. బట్ హియర్ ఏమవుతుంది అని అంటే సింగిల్ ఇండివిజువల్ ప్లాట్ ఉంటుంది. ఆ ఇండివిజువల్ ప్లాట్లో లీగల్గా కావచ్చు, ఏదైతే పర్మిషన్స్ కావచ్చు, అప్రూవల్స్ కావచ్చు, ఏవైనా సరే ఇండివిజువల్గా ఒక పర్సన్ చెక్ చేసుకోవాలి. అండ్ ఏ ఇష్యూ అయినా సరే హీఈస్ ద పర్సన్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ లీగాలిటీ. అండ్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఒక మీడియేటర్ ఉంటారు. ఆ మీడియేటర్ ద్వారా ఆయన ఒకవేళ ప్లాట్ తీసుకుంటారు, రేపొద్దున ఆ ప్లాట్ అమ్మిన తర్వాత ఆయన అక్కడ ఉంటారా లేదా గ్యారంటీ ఉండదు. ఒక కాంటాక్ట్కి ఒక ప్రాపర్గా ఒక అడ్రస్ అనేది ఉండదు. సో అదే వెంచర్లో తీసుకుంటే మనకు అడ్వాంటేజ్ ఏముంటుంది అని అంటే ఒక కంపెనీ ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ డబుల్ రిజిస్ట్రేషన్స్, కబ్జాలు అని చెప్పేసి వస్తున్నాయి. సో డబుల్ రిజిస్ట్రేషన్స్, కబ్జాలు కావడానికి 99.9% వెంచర్స్లలో ఛాన్సెస్ లేదు. ఎందుకు అని అంటే ఒక ఇండివిజువల్ ప్లాట్ ఉంటే ఒక పర్సన్ వచ్చేసి డైరెక్ట్గా ఏదైనా పొలిటికల్గా కానీ లేదంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ప్రకారంగా డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, కబ్జా చేయొచ్చేమో ప్రాబబ్లీ. ఇంతకు ముందు ఉండింది, ఇప్పుడు లేదు. వెంచర్లో కనుక చేయాలి అనుకుంటే ఆ వెంచర్ ఒక 5, 10, 20 ఎకర్స్ ఉంటుంది. ఆ 20 ఎకర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఓనర్ ఉంటారు. సో ఒక్క ప్లాట్ని కబ్జా చేయాలంటే ఒక ఓనర్ని దాటుకొని వెళ్ళాలి. అంటే ఒక వెంచర్లో 2 to 300 ప్లాట్స్ ఉంటాయి. సో 2 to 300 ఓనర్స్ని కబ్జా చేయాలి అని అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. సో అక్కడ ఛాన్సెస్ చాలా తక్కువ. యాజ్ వెల్ యాజ్ వెంచర్స్లలో కూడా డిఫరెంట్ వెంచర్స్ ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ అని, సెమీ గేటెడ్ అని చెప్పేసి, నార్మల్ వెంచర్స్ కానివ్వండి, అట్లా నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి. డిఫరెన్సియేషన్ కూడా ఉన్నాయి. సో తీసుకునే దగ్గర మార్టిగేజ్ ఉందా, లేదంటే రెరా అప్రూవ్డ్ ఉన్నదా, డిటిసిపి ఉందా, హెచ్ఎండి అప్రూవ్డ్ ఉన్నదా అనేది చెక్ చేసుకోవడం చాలా మంచిది. అయితే నెక్స్ట్ క్వశ్చన్ అది, వెంచర్కి మనం వెంచర్లో ఒక ప్లాట్ తీసుకుంటున్నాం. మీరు చెప్పారు నార్మల్, సెమీ గేటెడ్ కమ్యూనిటీ అండ్ గేటెడ్ కమ్యూనిటీ. దీనికి నార్మ్స్ వేరేగా ఉంటాయి కదా. మనం ఒక నార్మల్ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ, సెమీ గేటెడ్ కమ్యూనిటీతో ప్రాబ్లం లేదు. నార్మల్ వెంచర్కి వచ్చేసరికి వీళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఆ వెంచర్లో ప్లాట్ తీసుకోవడానికి? సింపుల్ అండి. ఇప్పుడు 3 లేఅవుట్స్ ఉంటాయి యాక్చువల్లీ. సో ఫస్ట్ లేఅవుట్ వచ్చేసి హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు. సో ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏవైతే డెవలప్మెంట్స్ లైక్ రోడ్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటాయో వీటికి డెవలప్మెంట్ వచ్చేసి మెట్రోపాలిటన్ వాళ్ళు అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మాత్రమే టేక్ కేర్ చేసుకుంటారు. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఈ డెవలప్మెంట్స్ ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు, ఎందుకంటే మెట్రోపాలిటన్ కిందికి వచ్చేసింది కాబట్టి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రియారిటీ. అండ్ సెకండ్ వచ్చేసి డిటిసిపి అంటారండి. డిటిసిపి అంటే డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అంటాం. సో ఈ డిటిసిపి వెంచర్స్లలో ఏ కస్టమర్ అయినా సరే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక టౌన్కి సంబంధించినటువంటి, అంటే లైక్ ఇప్పుడు షాద్నగర్ ఉన్నది, షాద్నగర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్, రోడ్స్, డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్ వీళ్ళు చేసిస్తారు. దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఏదైతే రెరా అప్రూవ్డ్ ఉంటుందో, రెరా అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టర్స్కి. రెరా అనేది చాలా మస్ట్ అండ్ దే విల్ చెక్ ఇట్. ఎందుకంటే రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అంటారు. సో ఈ రెరా అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 acres ప్రాజెక్ట్ ఉన్నది. నేను మీకు తెలుసు చాలా రోజుల నుంచి ఫాలో అప్ చేస్తున్నాను, మేడం మా దగ్గర ప్లాట్ తీసుకోండి అని చెప్పేసి. మీరేం చేశారు, భరత్ గారు చాలా రోజుల నుంచి నాకు తెలుసు, ఈ దగ్గర ప్లాట్ తీసుకుంటే సరిపోతుంది కదా, తెలిసిన వాళ్ళే కదా, దెర్ ఇస్ నో చీట్ అని చెప్పేసి మీరు ప్రొసీడ్ అవుతారు. బట్ ఇక్కడ రిలేషన్స్ కాదండి ఇన్వెస్ట్ చేయాలంటే చూడడానికి. యూ హ్యావ్ టు చెక్ డాక్యుమెంటేషన్ ఫస్ట్. ఎందుకంటే రెరా వల్ల మనకు లాభం ఏముంటుందని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 acres ఆఫ్ ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ నేను ఎల్పి నెంబర్కి అంటే ల్యాండ్ పర్మిషన్కి నేను లేఅవుట్ పంపించినప్పుడు అక్కడ కొన్ని ప్లాట్స్ అంటే ఒక 50, 40
70 ప్లాట్స్ అట్లా గవర్నమెంట్ మార్టిగేజ్ చేసి పెట్టుకుంటారు. ఓకే. సో 60-70% ప్లాట్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే రిలీజ్ చేస్తారు. రిమైనింగ్ 40% గవర్నమెంట్ దగ్గరే పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అని అంటే, నేను వాళ్ళకి ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి ఉంటా. అంటే సార్, నేను ఈ వెంచర్లో రోడ్స్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇది నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళకి ప్రామిస్ చేశాను. సో గవర్నమెంట్ నువ్వు చేస్తావు, నీ పైన నాకు నమ్మకం ఉన్నది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి పంపించదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే, నో ప్రాబ్లం, ఈ 40% మార్టిగేజ్, 40 ప్లాట్స్ ఏవైతే మార్టిగేజ్ ఉన్నాయో ఇవి ఇలాగే ఉంచి నువ్వు డెవలప్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి రమ్మని చెప్పేసి వాళ్ళు పంపిస్తారు. సో ఆ 40% ప్లాట్స్ కోసం హీ హ్యాస్ టు డెవలప్ ఓవరాల్ ద వెంచర్. ఎందుకంటే ఆ ప్లాట్స్లోనే కదండి ఆయనకి అంటే ఒకవేళ ఆయనకు రిటర్న్ రావాలనుకున్న ఇన్వెస్ట్మెంట్ చేసిన దానికి. సో ఏం చేస్తాడు అంటే అబ్సల్యూట్గా డెవలప్మెంట్ చేస్తాడు. చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రెరా నుంచి మళ్ళీ వెళ్తారన్నమాట, ఇన్స్పెక్షన్కి వెళ్ళి చూసి ఒకవేళ డెవలప్మెంట్ ఉంటే ఆ ప్లాట్లనే రిలీజ్ చేస్తారు. ఒకవేళ డెవలప్మెంట్ లేదనుకోండి, ఆ 40 ప్లాట్స్ని గవర్నమెంటే సేల్ చేసి ఆ డెవలప్మెంట్ చేసి ఇస్తుంది. కాబట్టి రెరా సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే ఇవాళ రేపు రెరా లేకుండా ప్లాట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక మూలన నష్టమైతే జరుగుతుంది.